మన తెలుగులో కలరు టీవీ ఛానళ్ళు వచ్చిన కొత్తలో శాంతి స్వరూప్ దూరదర్శన్లో వార్తలు అందరికీ గుర్తుండే ఉంటుంది. బహుశా ఇప్పుడు 20 ఏళ్ల కింద పుట్టిన వాళ్ళకంత పెద్దగా తెలిసే అవకాశం లేదు, కానీ 60లో 70లో 80లో పుట్టిన వాళ్లకు శాంతి స్వరూప్ తెలుసు. 1983 నవంబర్ 14వ తారీఖు నాడు దూరదర్శన్లో వార్తలు ప్రారంభమైనాయి. ఇవాళ వార్తలు చదివితే ముందర ఒక టీపీ ఉంటుంది, టెలిప్రాంప్టర్ ఉంటుంది, దాని మీద అక్షరాలు పోతూ ఉంటే యాంకరు కెమెరా ముందు కూర్చొని చదువుతూ ఉంటారు. కానీ ఆ రోజు టీపీలు ఇంకా అంత కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్ కాలేదు. ఆయన చూస్తూ ఆ వార్తలు ఇట్లా పక్కన ఒక పెన్నుతో రాసి పేజీలు పట్టుకునేవారు. పట్టుకుంటే వార్త చదవడం ఒక్కొక్కసారి అవి ఉండేవి కావు. వార్తను చదవాలి, మొత్తం వార్తను కంటతా పట్టుకోవాలి. ఆ కంటతా పట్టిన దాన్ని ఓపెన్గా చెప్పాలి. అంటే ఇది ఒక రకంగా బయాడ్ చేయడం లాంటిదే. అట్లా చెప్పే స్థితి నుంచి ఇవాళ మనం ఎంత మార్పు వచ్చిందో చూస్తున్నాం. 2011లో వారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఇంకా తర్వాత ఏమైంది, ఏం కథ, ఎవరి బిజీల వాళ్ళు ఉన్నారు, పట్టించుకునే వ్యవధి కూడా ఏమీ ఉండదు. నేను 2017లో నేను వారి నెంబరు తీసుకుని ఆకాశమణిలో ఎవరి ద్వారానో తీసుకున్నాను నెంబర్. నేను తీసుకొని వారి ఇంటికి వెళ్ళి కలిసిన ఇక్కడ ఉప్పల్లో. బహుశా అప్పటికి ఆయన గురించిన సమాచారం కానీ బయట ఎక్కువగా తెలియదు. ఇంటర్వ్యూ చేసుకొని వచ్చిన తర్వాత ఆ దూరదర్శన్ వార్తలు వచ్చే ముందు వచ్చే మ్యూజిక్, ఆ తర్వాత వార్తలు చదువుతున్నది శాంతి స్వరూప్ అన్నమాట. మొట్టమొదటిసారి ఆయన ఏ వార్తను ఎట్లా చదివినరో ఆ వార్తను ఇత్యాది విషయాలతో ఆయన జీవితానికి సంబంధించిన చాలా విషయాలకు ఇంటర్వ్యూ చేశాను నేను. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత వందలాది కామెంట్లు యూట్యూబ్లో వచ్చినాయి. శాంతి స్వరూప్ గారు వారిని టీవీలో చూసినప్పుడు వారి కలిగిన భావన, ఆ తర్వాత వారికి ఉన్న భాషా పరిజ్ఞానము, వారు స్వతహాగా కవి పండితులు, కవిత్వం రాసేవారు, నవల రాసేవారు. ఒక సినిమాలో కూడా ఆయన యాక్ట్ చేసినట్లు తెలుస్తుంది, కానీ అది ఇంకా విడుదల కానట్టు ఆ సినిమా కాలేదన్నారు. ఇలా చాలా విషయాలు వారింటికి వెళ్ళి మాట్లాడినాం. మాట్లాడుతున్న సందర్భంలో టీవీలో అంటే మేము మాలాంటి వాళ్ళకు ఇన్స్పిరేషన్ వారు. ఎట్లా మాట్లాడాలి కెమెరాల ముందు భయం లేకుండా. ఇవాళ మనం భాషా పరిజ్ఞానం లేని కారణంగా మాట్లాడిన మాటనే మళ్ళీ చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తున్నాం. కారణం అంటే ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళ పొరపాటు కాదు, చుట్టుముట్టున్న వాతావరణము, చదవడం తగ్గిపోవడం ఇత్యాది విషయాలు. అప్పుడున్న వాళ్ళల్లో టీవీలో ఒక మంచి కనబడడం చాలా అరుదైన విషయం. 1950లో టీవీ ఇండియాలోకి వస్తే 50ల తర్వాత 83, 84లో కర్రల్లో టీవీలు వచ్చినాయి. 95, 96 నాటికి టీవీల శకం వేరు. 95 తర్వాత ప్రైవేటు రంగం అందులోకి ఎంటర్ అయిన తర్వాత వినోద రంగం విస్తరించింది. వినోద రంగం విస్తరించిన తర్వాత శాటిలైట్ ఛానళ్ళు న్యూస్లోను తర్వాత ఎంటర్టైన్మెంట్లో కూడా వచ్చినాయి. 24 గంటల న్యూస్ ఛానళ్ళు కూడా వచ్చినాయి. అంటే పెద్ద విస్తృతి పెరిగింది. అది ఈ విస్తృతి పెరిగిన ఈ తెలుగు సమాజంలో వారందరికీ మాలాంటి వాళ్ళందరికీ మొదటి న్యూస్ రీడరు, మొదటి యాంకరు వీరు. అంటే వారితో నాకున్న అనుభవం. నేను ఇంటర్వ్యూ చేసుకొని వచ్చిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేశారు, శాంతి స్వరూప్ గారు మా చిన్నప్పుడు ఇట్లా ఉండేది అట్లా ఉండేది, మేము మా ఊళ్ళో చూసేవాళ్ళము. నాకున్న అనుభవం కూడా వారికి చెప్పిన నేను. సార్ నేను సినిమా చూసేందుకు వెళ్ళేవారం పక్కింటికి, సినిమా మధ్యలో మీ వార్తలు వచ్చే తిట్టుకునే వాళ్ళం మిమ్మల్ని అని. అంటే వారు నవ్విండ్రు, ఇద్దరం నవ్వుకున్నాం. అంటే నేను ఒకప్పుడు వార్తలు వద్దనుకున్న నేను న్యూస్ ప్రజెంటర్గా, రిపోర్టర్గా, ఫీల్డ్ నుంచి డెస్క్ నుంచి ఆన్ కెమెరా వరకు ఇన్ని రకాల పనులు నేను ఇన్ని సంవత్సరాల్లో చేసుకుంటూ వచ్చిన నేను నా ప్రధాన వృత్తిగా మారింది. ఒకప్పుడు నేను వార్తలు చదవడాన్ని విసుక్కునేవాడిని. ఇవన్నీ విషయాలు మాట్లాడిన వారి దగ్గర ఇద్దరం చాలాసేపు నవ్వుకున్నాము. ఇవాళ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, వారు ఆ రోజు హైదరాబాద్లో బాల్య జీవితం అంతా ఆర్టీసీ క్రాస్ రోడ్డు, యాబిడ్స్ ఇవన్నీ ఒకప్పుడు హైదరాబాద్ నగరం విస్తరించడము, మనుషుల మధ్య సంబంధాలు ఇత్యాది విషయాలు. పైగా వారికున్న గ్లామరు ఆ రోజుల్లో టీవీలో కనబడంటే సినిమా హీరోలు తెరపైన కనబడతారు, నటీనటులు అక్కడక్కడ కొద్దిమంది వారు దూరదర్శన్లో కనిపించేవారు. దూరదర్శన్ తప్ప ఇంకో టీవీ లేదు ఆ రోజుల్లో. కానీ ఇట్లాంటి విషయాలు చాలా మాట్లాడుకున్నాం. కానీ ఒకటి కృషి, పట్టుదల, తర్వాత సమయస్ఫూర్తి, అన్నిటికంటే కూడా సమయస్ఫూర్తి. వారికి సబ్జెక్టు పైన ఉన్న అవగాహన. ఒకవేళ జర్నలిస్ట్ ఏమన్నా తప్పు రాస్తే కనుక దాన్ని సరిదిద్ది వారు అప్పటికప్పుడే చదివేవారు. ఇట్లాంటి విషయాలు చాలా మాట్లాడాను. ఇది వారితో నాకు ప్రత్యక్షంగా ఉన్న అనుభవము. వారి ఇంటర్వ్యూ కూడా గతంలో నేను పనిచేసిన ఛానల్లో వారి ఇంటర్వ్యూ కూడా ఉన్నది, సమగ్రమైన ఇంటర్వ్యూ. ఆ తర్వాత చాలామంది ఇంటర్వ్యూలు చేసిండ్రు వారిని, చాలా విషయాలు చర్చకు వచ్చినాయి.
ఆ తర్వాత నేను మళ్ళీ వారిని కలవలేదు. మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా కానీ ఈ లోపుగానే వారు శాశ్వతంగా దూరమైపోయారు. మైక్ టీవీ తరఫున శాంతి స్వరూప్ గారికి మా నివాళి, మైక్ టీవీ నివాళి.